ఇప్పటి వరకు జరగనట్టుగా ఈరోజు ఆటో నగర్లో ఒక 100 కోట్ల స్కామ్ జరిగిందనే దాని మీద ఈరోజు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న కమిటీ వైఎస్ఆర్సీపీ టైంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్లో కార్మికులందరికీ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి రిజిస్టర్ చేసే విధంగా జీవో పాస్ చేశారు. ఆ జీవో పాస్ చేసిన తర్వాత తెలుగుదేశం 19 వరకు ఉన్నంత వరకు పట్టాలు ఇవ్వగలిగినంత వరకు 300 మందికి ఇచ్చారు. ఒకసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పాత కమిటీని రద్దు చేసి కొత్తగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కానీ వాళ్ళ నాయకులు అందరూ కమిటీలోకి వచ్చి ఉన్నదాన్నంతా కూడా పట్టాలని ఎలా కార్మికులకు అందకుండా అన్యాక్రాంతం చేసే విధంగా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి అమ్మడం కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ దాదాపుగా 100 కోట్ల వరకు ఫ్రాడ్ చేసి ఈరోజు అన్యాక్రాంతం చేయడం జరిగింది. ఆ స్థలాలన్నీ కూడా ప్రభుత్వానివి. ప్రభుత్వము కార్మికులకు ఉపయోగపడే విధంగా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరిగింది. అలాంటి దాన్ని ఈరోజు దాన్ని వాళ్ళు అన్యాక్రాంతంగా వాడుకుంటున్నారు. ఎవరైతే ఇది అన్యాక్రాంతంగా తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా స్థలాలు వెనక్కి తీసుకునే పరిస్థితి ఈరోజు వచ్చే విధంగా ఎంక్వైరీ చేసే విధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా దాని బైలాస్ ప్రకారం ఒక్కొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో 5 నుంచి 10 సెంట్లు మాత్రమే తీసుకోవచ్చు. వాళ్ళ కుటుంబంలో ఒకరికి మాత్రమే తీసుకునే విధంగా బైలాస్ క్లియర్గా ఉన్నాయి. అలాంటిది ఒక మనిషి 26 సెంట్లు 40 సెంట్లు ఎలా రిజిస్ట్రేషన్లు జరిగాయనే దాని మీద ఒక్కొక్కరు ఎంతెంత డబ్బులు ఎవరెవరికి ముట్టినాయి అవంతా కూడా బయటకు వచ్చే విధంగా ఈరోజు ఎంక్వైరీ చేసే విధంగా కలెక్టర్ గారికి కూడా ఆర్డీఓ గారు క్లియర్గా ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కమిటీ పెట్టి దాన్ని ఎంక్వైరీ చేసి ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది కాబట్టి అదంతా వెనక్కి తీసుకోవాలా గవర్నమెంట్ స్థలాలు అనేది ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేసే విధంగా యాక్షన్ తీసుకోవాలని ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇష్యూ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ఆయన అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. నెక్స్ట్ వీక్ కుదిరితే సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళి ఖచ్చితంగా కార్మికులకి న్యాయం జరిగే విధంగా చేస్తాము. అలాగే ప్రభుత్వ భూములు ఏదైతే అన్యాక్రాంతం జరిగిందో అవన్నీ కూడా బ్యాక్ తీసుకునే విధంగా కరెక్ట్గా చర్యలు తీసుకునే విధంగా సీఎం గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. మొత్తం 46 ఎకరాల్లో రిజర్వ్ సైడ్ ఇప్పుడు మున్సిపాలిటీకి గ్రీనరీ కింద ఎకరాకి 10 సెంట్లు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే దాదాపుగా 4.5 ఎకరా మున్సిపాలిటీకి చెందినదిగా ఉండాలి. ఆ 4.5 ఎకరాకి ఎక్కడ కూడా దానికి సమాధానం లేదు. అది ఎక్కడికి పోయిందో చెప్పాలి. అలాగే కార్మికుల దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని 50 మంది దగ్గర డబ్బులు తీసుకొని పట్టాలు రిజిస్టర్ చేస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన లెక్కలు ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి. దానికి కూడా పాత కమిటీ వాళ్ళు ఎవరు కూడా దీనికి సమాధానం చెప్పట్లేదు. అనంత ఎంక్వైరీ జరగాలి. ఇష్టం వచ్చినట్టు కట్టుకొని ఆ రెంట్లన్నీ వాళ్ళే సొంతంగా తీసుకుంటున్నారు. అది మామూలుగా సొసైటీకి రావాలి, కానీ ఆ రెంట్లన్నీ కూడా వాళ్ళే సొంతంగా తింటున్నారు. ఒక్కొక్కరికి ఎంతెంతకు అమ్మినారు అనేది కూడా బయటకు వస్తుంది. అలాగే ఎంక్వైరీ మొత్తం జరిగి దానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తుంది. ఆటో నగర్ మెంబర్ని నంద్యాల ఆటో నగర్లో 2017 తర్వాత మాకు రిజిస్ట్రేషన్లో రెగ్యులరైజేషన్ జరిగిన తర్వాత నుంచి దీనిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన అకౌంట్ బుక్స్ కానీ మినిట్ బుక్స్ ఆడిట్లు ఇటువంటివి కూడా నేటి వరకు 2014 నుంచి ఈరోజు వరకు ఆటో నగర్ సభ్యులకు చెప్పలేదు, చూపించలేదు. అడిగిన వాడి మీద బెదిరింపులు కూడా జరిగినాయి. సరే మేము ఈ విషయమే అన్న దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఎంక్వైరీలు జరిగినాయి. తర్వాత ఆర్డీఓ గారు కూడా ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని తీసుకుని మేము ఇప్పుడు ఎస్పీ గారికి అందజేసాము. ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఆటో నగర్ సభ్యులకి న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్ళు ఆ బుక్స్ కానీ అవన్నీ ఇస్తే అప్పుడు తెలిస్తే మాకు తెలిసినంత వరకు కనబడినంత వరకు ఒక 20 స్థలాల వరకు బయటపడి వాటిని మేము కలెక్టర్ మన ఎస్పీ గారికి అందజేయడం జరిగింది. ఏ ల్యాండ్ మున్సిపల్ స్థలమో లేకపోతే ఏ ల్యాండ్ ఆటో నగర్లో తీసిపెట్టిన స్థలమో క్లారిటీ వస్తే అప్పుడు ఎవరికి ఎంత ల్యాండ్ ఇచ్చారనేది కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మున్సిపాలిటీకి గ్రీనరీ కోసం తీసిపెట్టిన స్థలం 4.5 ఎకరా బయట పడితే కదా. అండ్ ఇంకోటి పంట కాలువది ఉంది, అక్కడ పంట కాలువని కూడా ఆక్రమించేసినారు. దాన్ని కూడా స్థలాలుగా ఇచ్చేయడం జరిగింది. అది కూడా ఎంక్వైరీ జరగాలి.
మొత్తం అన్ని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే కూడా దీంట్లో మొత్తం బయటకు వచ్చే విధంగా ఉంది. ఆ తర్వాత మన మన ఆటో నగర్ ఉండే వీళ్ళు వైసీపీ నాయకులు కొంతమంది దీంట్లో దూరి గోడం ఆఫీసు పలగొట్టినారు. పిల్లలుగా డబ్బులు తీసుకొని ఒక 50 మంది దాకా పిల్లలుగా డబ్బులు తీసుకుని 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల దాకా తీసుకున్నాడు. తీసుకొని కానీ వాళ్ళకు స్థలం ఇవ్వకుండా 8 సంవత్సరాల నుంచి తీసుకున్నాడు. వాళ్ళు చాలా బీద వాళ్ళు, కార్మికులు, వాళ్ళు వచ్చేసి 200, 300 కూలీకి తీసి బతికే వాళ్ళు. అట్లా డోళ్ళకున్న తిప్పి ఇది చేస్తున్నాడు. కానీ చాలా మోసం చేసినాడు. మా గోడం ఆఫీస్ పలగొట్టేటప్పుడు గూడాలకు పెట్టి వాళ్ళు వచ్చి పలగొట్టినారు. ఏమైనా చెప్తే బెదిరిస్తున్నారు. మాకు వచ్చేసి ఇంతమంది ఉన్నా కానీ మనకు ఏం వాళ్ళు అంతే ఎస్సీ వాళ్ళకు తీసుకొచ్చి మనకు మన మీదకి కొట్టాలకు వచ్చినారు. అందుకోసం మనం ఏం చేయలేకపోతున్నాము. దయచేసి మనకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకు ఇచ్చినారు జీవో, అది 30 ఎకరాలు మనకు జీవో చేసి మనకు రిజిస్టర్ చేసుకున్నట్టుగా ఇచ్చినాడు. కానీ ఆయన మేము ఎప్పుడు మర్చిపోలేము. ఆ తర్వాత భూమానగరి హయాంలో ఇప్పుడు బై ఎలక్షన్లు జరిగినాయి. అప్పుడు వచ్చింది ఇది. అప్పుడు మనకు జీవో పాస్ అయింది, చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చేసిన దాంట్లో మనం చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ 2001లో వాళ్ళు రిజిస్టర్ చేపించుకున్నారు. చేసుకొని అంతా ఇది గోల్మాలు వచ్చి 40 సెంట్లు, 50 సెంట్లు ఇట్లా తీసుకొని వీళ్ళ మీద చాలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ కానీ నేను కోరి చెప్తున్నాను. వీళ్ళకు న్యాయం చేయాలని అడుగుతున్నాను. 460 మంది అయినాము. వాళ్ళ వర్కర్స్ వాళ్ళు అంటే వీళ్ళ పిల్లలు అంతా కలిసి. కానీ ఆ పిల్లల్లో మీద ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక 50-60 మంది దాకా పిల్లలు కాదు డబ్బులు తీసుకున్నాడు. స్థలం ఉన్నది వేరే వాళ్ళకు ఉన్నప్పుడు 2.5 ఎకరా ఉన్నది. ఆ 2.5 ఎకరాలు పిల్లలకి ఇస్తామని అప్పుడు అందరు పెద్ద మనుషులు ఇది చేసుకున్నారు. కానీ ఈయన ఇవ్వకుండా వేరే వాళ్ళకు అమ్మేసి అవుట్డోర్స్కి అమ్మినాడు. చాలా మంది అవుట్డోర్స్కి వచ్చినారు. వాళ్ళకు అమ్మేసి అంత మనకు దుర్గమం చేస్తున్నాడు. ముందు ఉండేది 360 మంది దాకా ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి మేము 600 మంది దాకా అయినాం. ఇప్పుడు జరిగినది ఇది. దాంట్లో ఎంతమందికి ఇచ్చినారు? ఇప్పుడు ఎంతమందికి వచ్చి 360 మందికి డిపోల్టర్స్ వాళ్ళకి అందరికీ స్థలాలు ఇచ్చారు. కొత్త మంది పిల్లలకు ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేసి 60-70 మంది దాకా ఉన్నారు. అలాట్మెంట్ బుక్స్ 2019 ముందే ఆర్డీఓ గారు రామచంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపుగా 500 మందికి పట్టాలు రెడీ చేశారు. దాంట్లో 330 మందికి ఎంతో పట్టాలు పంపిణీ కూడా జరిగింది. బ్యాలెన్స్ ఉన్నవన్నీ తర్వాత వచ్చింది. సో ఎంతమందికి అనేది రెగ్యులర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంతమందికి ఇచ్చారనేది రామచంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడే క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది.